రూరల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన మాచర్ల రూరల్ పోలీసులు మన వై జంక్షన్ దగ్గర రాయవరం వై జంక్షన్ దగ్గర మనము తనిఖీ నిర్వహిస్తుండగా వెహికల్స్ అందరి ఆ టైంలో మనకు ఒక వ్యాన్ మాచర్ల వైపు నుంచి వస్తూ కనపడింది. దాన్ని ఆపేసి మనం చెక్ చేస్తే దాంట్లో మనకు ఎక్స్ప్లోజివ్స్ దొరికాయి. ఇమీడియట్ గా ఎక్స్ప్లోజివ్స్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనకు దాని పర్మిషన్స్ అవన్నీ తీసుకుంటే మనకి యాక్చువల్ గా ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ పర్మిట్ బిల్ ఏదైతే ఉందో వే బిల్ అంటాం కదా, ఈ బిల్ వచ్చేసి మనకు ఆరిజిన్ ఆఫ్ దిస్ ఎక్స్ప్లోజివ్స్ పోలేపల్లి దుర్గి లిమిట్స్ లో ఆరిజిన్ మనకు మ్యాగజైన్ అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా దీని టార్గెట్ ఎక్కడికి పోతుందంటే దీనికి డెస్టినేషన్ వచ్చేసి కారంపూడి శ్రీచక్ర లిమిట్స్. కానీ మనకు వెహికల్ ఎక్కడ దొరికిందంటే ఇది మాచర్ల నుంచి వస్తుంది. మనకు దుర్గి పోలేపల్లి నుంచి రావాల్సిన వెహికల్ మాచేపల్లి నుంచి వస్తుంది. సో దానికి సంబంధించి మనం పూర్తి వివరాలను మనం అడిగి పూర్తి వివరాలను మనం కనుక్కుంటే యాక్చువల్ గా వాళ్ళు చెప్పే వివరాల ప్రకారము ఈ ఏదైతే పర్మిషన్ ఉందో ఇది పర్మిషన్ ఉన్నటువంటి ఎక్స్ప్లోజివ్సే అని చెప్పేసి మనకు ప్రిలిమినరీ ఎంక్వైరీలో తెలుస్తుంది. పోతే వీటిని వాళ్ళు డైరెక్ట్ గా మన పోలేపల్లి నుంచి మనకు శ్రీచక్ర సిమెంట్స్ కు పంపించకుండా నైట్ లోడ్ చేసి ఇన్సెక్యూర్ వేలో దాన్ని మాచర్లలో ఎక్కడో పెట్టారు అని మనకు తెలుస్తుంది. పూర్తి వివరాలు నేను చెప్తాను, ఎక్కడ పెట్టారు, ఏ బ్యాటరీలో వాళ్ళు నైట్ సేఫ్ గార్డ్ చేశారు, అది లీగలా ఇల్లీగల్ అనేది పూర్తి వివరాలు మీకు తర్వాత నేను ఫర్దర్ కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తాయి. దానికి సంబంధించి దీని ఇల్లీగల్ ఎక్స్ప్లోజివ్స్ అన్సేఫ్ వేలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మేము ఇమ్మీడియట్ గా ఎక్స్ప్లోజివ్స్ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి మీకు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కేసు కూడా మేము కట్టాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో పూర్తి వివరాలు మీకు వివరిస్తాను. ఈ బాక్సెస్ దాన్ని ఓపెన్ చేసి లెక్కెట్టాల్సి ఉంది. అది సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని ఇంకా వాటిని ఓపెన్ చేయలేదు. ఓకే, సో మొత్తం 4 బాక్సుల్లో మనకు జిల్టింగ్ 6 ఉన్నాయి. అదే కాకుండా ఒక బాక్స్ లో వచ్చేసి మనకు ఈ స్లర్రీ ఎక్స్ప్లోజివ్ అంటారు, ఆ స్లర్రీ ఎక్స్ప్లోజివ్ కూడా దొరికింది. అదేవిధంగా మనకు దాదాపు 200 లాంగ్ డిటోనేటర్స్ కూడా దొరికాయి. ఒక 25 kgs ఆఫ్ షార్ట్ డిటోనేటర్స్ కూడా మనకు దొరికాయి. వీటన్నింటినీ అథెంటిసిటీ ఒకసారి చూసి మనకు వాడు ఏదైతే చూపిస్తున్నాడో పర్మిషన్, వాడు ఏదైతే చెప్తున్నాడో నైట్ మాచర్లలో మేము హాల్ట్ చేశామంటున్నాడు, అలా హాల్ట్ చేయడానికి లీగల్ గా వాడి దగ్గర ఎక్కడైనా సేఫ్టీ మ్యాగజైన్స్ ఉన్నాయా, సేఫ్టీ మ్యాగజైన్స్ ఉంటే ఏ గ్రౌండ్స్ లో వాడు ఇక్కడ ఏదైతే మనకు పోలేపల్లి దుర్గి లిమిట్స్ లో ఉన్నటువంటి మ్యాగజైన్ కాదని అక్కడ నైట్ వాడు సేఫ్టీగా హాల్ట్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చి ఎందుకు తీసుకున్నాడు, ఇక్కడ ఈ లొకేషన్ యొక్క పరిస్థితి ఏంటి, ఎక్కడ తీసుకున్నారు, అదేవిధంగా వీడేమన్నా జనాలు పబ్లిక్ సేఫ్టీకి ఆటంకం కలిగించే విధంగా ఈ ఎక్స్ప్లోజివ్స్ ఏమన్నా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడా, వీటన్నింటినీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మీ ముందు నేను ఉంచుతాను. అప్పటి వరకు కేసు అయితే రిజిస్టర్ చేసి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఎలక్షన్స్ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా హై లెవెల్లో ప్రిపేర్ అయి ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, ఎటువంటి ఇంటిమిడేషన్స్ కానీ, ఎటువంటి థ్రెటనింగ్ ఆఫ్ ఓటర్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. మా నోటీస్కి వస్తే ఎవరైనా సరే ఇంపార్షియల్ గా కేసు కడతాము. యాజ్ పర్ ద లా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాము. ఇకపోతే ప్రిపేర్నెస్ గురించి మనము తీసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు 3 కంపెనీల పారామిలిటరీ ఫోర్స్ అయితే ఆల్రెడీ అసైన్ అయి ఉంది. మనకు 2 days లో మనకు పారామిలిటరీ ఫోర్స్ వచ్చేస్తుంది. దానికన్నా ముందుగానే మనం దాదాపు మన గురిజాల సబ్ డివిజన్ తీసుకుంటే ఈ రోజుటి వరకు 2470 బైండ్ ఓవర్ చేశాము. ఈ రోజుటి వరకు ఏదైతే మనకు 8 మండలాలు 1, 2, 3, 4, 5 ఈ గురిజాల కాన్స్టిట్యున్సీ లిమిట్స్ లో గురిజాల యాజ్ వెల్ యాజ్ దాచేపల్లి ఈ 2 మండలాలు. మనకు మాచర్లకు వస్తే మాచర్ల, నాగార్జున సాగర్, దుర్గి, వెల్దుర్తి, కారంపూడి, రెండచింతల ఈ మొత్తం ఈ మండలాలకు సంబంధించి 2470 బైండ్ ఓవర్స్ అయితే ఆల్రెడీ చేసేసాము. వీటిలో రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు. రౌడీ షీటర్స్ అందరూ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయారు. ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళు తప్పితే, లేదంటే ఓబీగా ఉంటారు కదంటే చాలా సంవత్సరాల నుంచి ఇంట్లో వదిలిపోయిన వాళ్ళని వదిలేస్తే వీళ్ళే అందరినీ మేము బైండ్ అవుట్ చేసాం రౌడీ షీటర్స్. ఇంతే కాకుండా ఇది ఏదైతే బైండ్ ఓవర్ ప్రాసెస్ ఉంటుందో ఇది ఖచ్చితంగా లాస్ట్ 4-5 years లో ఎవరైనా సరే బాడీ అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళను ఇంకా నెక్స్ట్ రౌండ్ లో బైండ్ అవుట్ చేస్తాము. ఎవరైనా సరే ఈ బైండ్ అవుట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో కానీ ఇన్వాల్వ్ అయితే యాక్షన్ చాలా సివియర్ గా ఉంటుంది. ఈ బైండ్ ఓవర్ వచ్చేసి మినిమం ₹1,00,000, మాక్సిమం 3 lakhs రూపీస్ ఓకే షూరిటీలు పెట్టేసి బైండ్ అవుట్ చేస్తున్నాం మేము. దాని తర్వాత కూడా ఎవరైనా సరే ఎలక్షన్ సంబంధించిన వైలెన్స్ లో కానీ ఇన్వాల్వ్ అయ్యి క్రిమినల్ యాక్టివిటీస్ లో కానీ పార్టిసిపేట్ చేస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళపై చాలా సీరియస్ యాక్షన్